నల్లగొండ జిల్లా నార్కాట్పల్లి మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం ముందు యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. సీరియల్ కోసం పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు జిరాక్స్ వరుసగా పెట్టి అధికారుల కోసం ఎదురుచూస్తున్నారు. యూరియా కొరత లేకుండా పంటలకు సరిపోయే విధంగా అందుబాటులో ఉంచాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు. నల్లగొండ జిల్లా నార్కాట్పల్లి మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం ముందు యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. సీరియల్ కోసం పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు జిరాక్స్ వరుసగా పెట్టి అధికారుల కోసం ఎదురుచూస్తున్నారు. యూరియా కొరత లేకుండా పంటలకు సరిపోయే విధంగా అందుబాటులో ఉంచాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ యూరియా కష్టాలు పరిస్థితి ఉంది. ఎప్పుడైతే వర్షాలు పడుతున్నాయో రైతులు అనేవారు పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో ఉద్దేశంతో రైతులు ఉన్నారు. కాకపోతే యూరియా రైతులు ఇబ్బందులు ఫేస్ చేసిన పరిస్థితి అయితే ముఖ్యంగా పడుతుంది. ఇదే విషయానికి సంబంధించి ఈ రోజు నల్గొండ జిల్లాలో నార్కాట్పల్లి రైతులు పడిగాపులు యూరియా కోసం వల్ల అధికారులు కూడా ముఖ్య పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఉదయం నుండి కూడా రైతులు వాళ్ళ లైన్ కోసం లైన్ ప్రకారం ఇవ్వాలని ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళ సంబంధించిన పాస్బుక్ జిరాక్స్, అదేవిధంగా ఆధార్ కార్డు జిరాక్స్ అనేది వర్షక్రమంలో ఎక్కడ జరిగింది. వాళ్ళు రైతులు వచ్చారు, తీసుకున్నారు. కానీ అధికారులు మాత్రం కూడా ఇప్పటికీ కూడా ఆ యొక్క పిఎస్ ఎందుకంటే యూరియా అనేది లేకుండా ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఈ విధంగా ఉన్నప్పుడు రైతులకు సమాధానం ఏం చెప్తున్నారో అర్థం కాని పరిస్థితులు మాత్రం అధికారులు మాత్రం మాత్రం రైతులు మాత్రం అధికారులకు చదువుతున్నారు. ప్రకారము యూరియాను తమకు అందిస్తున్నారని చెప్పేసి కూడా రైతులు పరిస్థితి కనబడుతుంది. పుల్లారావు, అసలు అక్కడ మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్దకైతే అధికారులు వచ్చారా? ఎందుకంటే రైతులు అక్కడ పడిగాపులు కాస్తున్నారు కదా. ఉదయం నుండి కూడా రైతులు అనేవారు యూరియా కోసం అని చెప్పేసి పీఎస్ఎస్ కార్యాలయం రావడం జరిగింది. ఎందుకంటే పీఎస్ఎస్ నుంచి అక్కడ ఉన్న రైతులు మొత్తానికి కూడా యూరియా అనేది సప్లై పరిస్థితి. అయితే ఉదయం నుండి కూడా వచ్చి ఆ యొక్క కార్యాలయం ఉన్నారు. అదే రైతు అధికారులు వారు వస్తారు, అదేవిధంగా సంబంధిత ప్రకారం ఇస్తారు. కాబట్టి వచ్చినటువంటి ముందుగా వచ్చిన రైతులందరూ కూడా వారికి సంబంధించిన ఆధారాలుగా ఉన్నటువంటి అదేవిధంగా వర్తకం పెట్టుకొని వాళ్ళు చూస్తారు. కానీ అధికారులు మాత్రం ఇప్పటికి కూడా రాకుండా ఉన్న పరిస్థితి ఉంది. దీన్ని బట్టి యూరియా అనేది రాకుండా ఉందని తెలుసుకుని యూరియా కొరత అనేది ఉంది. కాబట్టి అధికారులు ఇక్కడికి రాకుండా ఉన్నారు. కాకపోతే రైతులు అనేవారు ఆత్రగా చాలా ఎదురు చూస్తున్న పరిస్థితులు వస్తారు. అధికారులు ఖచ్చితంగా తమకు కావాల్సిన యూరియా అందిస్తారన్న ఉద్దేశంతో ఇప్పటికి కూడా అధికారులు కాస్తూనే ఉన్నారు. అధికారులు అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అక్కడ పుల్లారావు? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా యూరియా కష్టాలు అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ విషయాల ప్రకారం రాష్ట్రం నుండి అనేది యూరియా అనేది పరిస్థితి ఉంది. దీనివల్ల ఈ కష్టాలు సెంట్రల్ నిర్లక్ష్యం వల్ల యూరియా అనేది రైతులు సకాలంలో అందించలేకపోతున్నామని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ చూసినప్పుడు వర్షాకాలం మొదలైన వర్షాలు సమృద్ధిగా పడటం, ప్రాజెక్టులు నిండుకుండా ఉండడంతో రైతులు కూడా పంటలు మొత్తం కూడా మోహనం చేసిన పరిస్థితి ఉంది. మొత్తం ఉన్నట్లు పూర్తి స్థాయి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా వేసినటువంటి పరిస్థితి. కాబట్టి చూస్తే యూరియా అనేది యూరియా అక్కడ ఉండే రైతులు మాత్రము ప్రభుత్వం కానీ అదేవిధంగా అధికారులు కానీ సకాలంలో మాత్రం యూరియాను అందించుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ చోట్ల రైతులు అనే వాళ్ళు జనాలకు అసలకు దిగిన పరిస్థితి అనుకుంది. ఇప్పుడు ఈ రోజు కూడా పీఎస్ఎస్ కార్యాలయం ముందు రైతులు అనేవారు ప్రజలు కాస్తారు. ఈ రోజు నుండి కూడా ఎందుకంటే తమ పొలాలకు సంబంధించి యూరియా సమయం వచ్చింది. కాబట్టి యూరియా చల్లినట్లయితే తమ పంట ఎక్కువగా వస్తున్న ఉద్దేశంతో రైతులు అనేవారు సిచ్యువేషన్ ఇస్తే మాత్రం పీఎస్ఎస్ సంబంధించిన కస్టడీకి యూరియా అనేది రాకుండా ఉంటుంది. కాకపోతే యూరియా కొత్త వచ్చినా కూడా అధికారులు అనేవారు కొంత పక్కన పట్టిస్తున్నారని చెప్పి కొంతమంది రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి
వస్తుందని చెప్పి వచ్చినటువంటి యూరియాను సంబంధిత వాళ్ళు అప్పగిస్తున్నారు. అదేవిధంగా కొంత బ్లాక్ మార్కెట్ కూడా తరలిస్తున్నట్టుగా కూడా రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రజెంట్గా సిచ్యువేషన్ చూస్తే మాత్రము రైతులకు సంబంధించిన రాలేదు, ఎలాంటి సమాధానం ఇస్తలేదు. అదేవిధంగా పిఎస్సి మాత్రం రైతులు మాత్రం ఇంకా వాళ్ళు వాస్తవంగా రాజకీయాల్లో వస్తారు, మాకు యూరియా కూడా ఎదురు అయితే కొనసాగుతున్నారని. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.